Hi, hello, welcome to my channel Learning Land. Today we will learn about a simple sentences related to food. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆహారానికి సంబంధించిన కొన్ని సింపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందామండి. సో ఈ సెంటెన్సెస్ని డైలీ రొటీన్ లైఫ్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు సెంటెన్సెస్ అనేవి ఈజీగా వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ సెంటెన్సెస్. ద ఫస్ట్ వన్ ఈజ్ నాకు ఆకలిగా ఉంది. నాకు ఆకలిగా ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ. ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. సింపుల్గా ఐ యామ్ హంగ్రీ. ఐ యామ్ హంగ్రీ. నాకు ఆకలిగా ఉంది. నెక్స్ట్, ఈరోజు టిఫిన్ ఏమిటి? ఈరోజు టిఫిన్ ఏమిటి అనడాన్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ టిఫిన్ టుడే? వాట్ ఈస్ టిఫిన్ టుడే? లేదా వాట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ టుడే? బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్, ఎర్లీ మార్నింగ్ చేసేదండి. సో వాట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ టుడే? ఆమె భోజనం చేసిందా? ఆమె భోజనం చేసిందా అనడానికి ఇంగ్లీష్లో హ్యాస్ షీ ఫినిష్డ్ విత్ హెర్ మీల్స్? హ్యాస్ షీ ఫినిష్డ్ విత్ హెర్ మీల్స్? లేదా సింపుల్గా హ్యాస్ షీ ఈటెన్? ఆమె భోజనం చేసిందా? హ్యాస్ షీ ఈటెన్? ఆమె భోజనం చేయలేదు. ఆమె భోజనం చేయలేదు ఇన్ ఇంగ్లీష్ నో షీ డిడ్ నాట్ ఈట్. నో షీ డిడ్ నాట్ ఈట్ అంటే ఆమె భోజనం చేయలేదు. అదే ఆమె భోజనం చేసింది అని చెప్పాలంటే ఎస్ షీ హ్యాడ్ లంచ్. ఎస్ షీ హ్యాడ్ లంచ్. నెక్స్ట్, కొంచెం రుచి చూడండి. కొంచెం రుచి చూడండి అనడాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ ఏ లిటిల్ టేస్ట్. హ్యావ్ ఏ లిటిల్ టేస్ట్. లేదా సింపుల్గా జస్ట్ టేస్ట్ ఇట్. జస్ట్ టేస్ట్ ఇట్ అంటే కొంచెం రుచి చూడండి. నెక్స్ట్, నేను విందుకు వెళ్ళాలి. నేను విందుకు వెళ్ళాలి అనడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గో టు డిన్నర్. ఐ హ్యావ్ టు గో టు డిన్నర్. లేదా పార్టీకి వెళ్ళాలి అని చెప్పడానికి ఐ హ్యావ్ టు అటెండ్ ఏ పార్టీ. ఐ హ్యావ్ టు అటెండ్ ఏ పార్టీ అంటే నేను విందుకు వెళ్ళాలి లేదా పార్టీకి వెళ్ళాలి. నెక్స్ట్, త్వరగా రండి భోజనం వడ్డించారు అనడాన్ని ఇంగ్లీష్లో హరియప్ ఫుడ్ హ్యాస్ బిన్ సర్వ్డ్. హరియప్ అంటే త్వరగా, సర్వ్డ్ అంటే వడ్డించారు. సో హరియప్ ఫుడ్ హ్యాస్ బిన్ సర్వ్డ్. లేదా కమ్ క్విక్లీ యాజ్ ద మీల్ ఈజ్ సర్వ్డ్. త్వరగా రండి భోజనం వడ్డించారు. నెక్స్ట్, మీ దగ్గర కారపు వంటకాలు ఏమైనా ఉన్నాయా? వాట్ స్పైసీ డిషెస్ డూ యూ హ్యావ్? మీ దగ్గర కారపు వంటకాలు ఏమున్నాయి? వాట్ స్పైసీ డిషెస్ డూ యూ హ్యావ్? లేదా వాట్ హాట్ డిషెస్ డూ యూ హ్యావ్? హాట్ అంటే ఇక్కడ వేడి వస్తుందండి, కారం వస్తుంది. సో వాట్ హాట్ డిషెస్ డూ యూ హ్యావ్? మీ దగ్గర కారపు వంటకాలు ఏమున్నాయి? నెక్స్ట్, భోజనం కలిసి తీసుకుందాం రండి అనడాన్ని ఇంగ్లీష్లో లెట్స్ హ్యావ్ ద మీల్స్ టుగెదర్. టుగెదర్ అంటే కలిసి. సో లెట్స్ హ్యావ్ ద మీల్స్ టుగెదర్. లేదా సింపుల్గా లెట్స్ ఆల్ హ్యావ్ లంచ్ టుగెదర్ అంటే భోజనం కలిసి తీసుకుందాం రండి. లెట్స్ ఆల్ హ్యావ్ లంచ్ టుగెదర్. నెక్స్ట్, మీ దగ్గర ఊరగాయ పచ్చళ్ళు ఏమున్నాయి అనడాన్ని ఇంగ్లీష్లో విచ్ పికిల్స్ డూ యూ హ్యావ్? విచ్ పికిల్స్ డూ యూ హ్యావ్? పికిల్స్ అంటే పచ్చళ్ళు. సో విచ్ పికిల్స్ డూ యూ హ్యావ్ అంటే మీ దగ్గర ఊరగాయ పచ్చళ్ళు ఏమున్నాయి. లేదా సింపుల్గా డూ యూ హ్యావ్ ఎనీ పికిల్స్? మీ దగ్గర ఏమైనా పచ్చళ్ళు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ పికిల్స్? నెక్స్ట్, ఇంకాస్త తీసుకోండి. ఇంకాస్త తీసుకోండి అనడాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్. ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్. లేదా సింపుల్గా టేక్ సమ్ మోర్. ఇంకొద్దిగా తీసుకోండి. టేక్ సమ్ మోర్. ఏం తీసుకుంటారు? టీ లేదా కాఫీ? ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అడుగుతాం కదండి, ఏం తీసుకుంటారు, టీ ఆర్ కాఫీ అని అడుగుతాం కదా. సో దాని ఇంగ్లీష్లో వుడ్ యూ హ్యావ్ టీ ఆర్ కాఫీ? వుడ్ యూ హ్యావ్ టీ ఆర్ కాఫీ? లేదా సింపుల్గా డూ యూ టేక్ టీ ఆర్ కాఫీ? డూ యూ టేక్ టీ ఆర్ కాఫీ? నెక్స్ట్, ఉప్పు కొంచెం తీసుకురండి. ఉప్పు కొంచెం తీసుకురండి అనడాన్ని ఇంగ్లీష్లో గెట్ మీ ద సాల్ట్ ప్లీజ్. గెట్ మీ ద సాల్ట్ ప్లీజ్. లేదా ఉప్పు కొద్దిగా కాస్త పంపిస్తారా అని అడుగుతాం కదా. సో దాని ఇంగ్లీష్లో కెన్ యూ సెండ్ సమ్ సాల్ట్ ప్లీజ్? కెన్ యూ సెండ్ సమ్ సాల్ట్ ప్లీజ్ అంటే కాస్త ఉప్పు పంపిస్తారా. నెక్స్ట్, కొంచెం ఫ్రెష్గా ఉన్న వెన్న ఇస్తారా? దీనిని ఇంగ్లీష్లో గివ్ మీ సమ్ ఫ్రెష్ బటర్ ప్లీజ్. గివ్ మీ సమ్ ఫ్రెష్ బటర్ ప్లీజ్. బటర్ అంటే వెన్న. లేదా సింపుల్గా
కెన్ యూ గివ్ మీ సమ్ ఫ్రెష్ బటర్? కెన్ యూ గివ్ మీ సమ్ ఫ్రెష్ బటర్? సో అంటే కొంచెం ఫ్రెష్గా ఉన్న వెన్న ఇస్తారా అని అర్థం. నెక్స్ట్, మీరు మాంసాహారులా అనడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ నాన్ వెజిటేరియన్? ఆర్ యూ నాన్ వెజిటేరియన్ అంటే మీరు మాంసాహారులా? కాదు, నేను శాకాహారిని అని చెప్పడానికి నో ఐ యామ్ వెజిటేరియన్. నో ఐ యామ్ వెజిటేరియన్. లేదా నేను నాన్ వెజిటేరియన్ అని చెప్పాలంటే ఎస్ ఐ యామ్ నాన్ వెజిటేరియన్. ఓకే. నెక్స్ట్, మీకు కావలసినంత తీసుకోండి. మీకు కావలసినంత తీసుకోండి అనడాన్ని ఇంగ్లీష్లో టేక్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. టేక్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ అంటే మీకు కావలసినంత తీసుకోండి లేదా మీకు మీరే వడ్డించుకోండి. మీకు మీరే వడ్డించుకోండి అనడాన్ని ఇంగ్లీష్లో సర్వ్ యువర్ సెల్ఫ్. సర్వ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, ఈరోజు నా భోజనం బయట తీసుకుంటాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టేక్ మై లంచ్ అవుట్ టుడే. ఐ విల్ టేక్ మై లంచ్ అవుట్ టుడే. ఈరోజు నా భోజనం బయట తీసుకుంటాను లేదా నేను ఈరోజు భోజనం బయట తింటాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ ఈట్ లంచ్ అవుట్ సైడ్ టుడే. ఐ విల్ ఈట్ లంచ్ అవుట్ సైడ్ టుడే అంటే నేను ఈరోజు భోజనం బయట తింటాను. నెక్స్ట్, ప్లేట్లు మార్చండి. ప్లేట్లు మార్చండి అనడాన్ని ఇంగ్లీష్లో చేంజ్ ద ప్లేట్స్ ప్లీజ్. చేంజ్ ద ప్లేట్స్ ప్లీజ్. నెక్స్ట్, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకుంటారా అని అడుగుతాం కదండి. సో మీరు కూల్ డ్రింక్ తీసుకుంటారా అనడాన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎ కూల్ డ్రింక్? డూ యూ హ్యావ్ ఎ కూల్ డ్రింక్ లేదా మీరు కూల్ డ్రింక్ తాగుతారా అనడాన్ని డూ యూ డ్రింక్ కూల్ డ్రింక్? డూ యూ డ్రింక్ కూల్ డ్రింక్? డూ యూ డ్రింక్ కూల్ డ్రింక్ అంటే మీరు కూల్ డ్రింక్ తాగుతారా. నెక్స్ట్, ఇప్పుడే భోజనానికి కూర్చున్నాను. ఇప్పుడే భోజనానికి కూర్చున్నాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ జస్ట్ సాట్ డౌన్ ఫర్ లంచ్. ఐ జస్ట్ సాట్ డౌన్ ఫర్ లంచ్. ఇప్పుడే భోజనానికి కూర్చున్నాను లేదా ఇప్పుడే భోజనం తింటున్నాను అని చెప్పడాన్ని ఐ ఎమ్ ఈటింగ్ లంచ్ నౌ. ఐ ఎమ్ ఈటింగ్ లంచ్ నౌ అంటే ఇప్పుడే భోజనం తింటున్నాను. నెక్స్ట్, భోజనం పూర్తిగా తిన్నావా? భోజనం పూర్తిగా తిన్నావా అనడాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఈటెన్ యువర్ మీల్ కంప్లీట్లీ. హ్యావ్ యూ ఈటెన్ యువర్ మీల్ కంప్లీట్లీ అంటే భోజనం పూర్తిగా తిన్నావా. నేను భోజనం మొత్తం తినేసాను. దానికి ఆన్సర్ వచ్చేసి నేను భోజనం మొత్తం తినేసాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ ఏట్ ది హోల్ మీల్. ఐ ఏట్ ది హోల్ మీల్ అంటే నేను మొత్తం భోజనం తినేసాను. సో చూసారు కదండి, ఫుడ్కి సంబంధించిన సింపుల్ సెంటెన్సెస్. ఇవి రోజు మనం యూజ్ చేస్తాము. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకొంతమంది చూస్తారు. సో ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.